రాధాకృష్ణ గారి పేపర్లో ఇవాళ చాలా ఫ్రంట్ పేజీలో ఒక కాలం ఇచ్చి అంబటి ఏదో అన్నాడు. అంబటి ఏమిటిది అని నా మీద చాలా ఎలిగేషన్స్ పెట్టారు. ఆ ఎలిగేషన్స్ ఏంటి? జగనన్న కాలనీస్లో ప్రభుత్వానికి భూమి ఇచ్చేటప్పుడు నీలాంటి రైతు దగ్గర నుంచి 10 లక్షలు కొనుక్కుని ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మి 20 లక్షలు కొట్టేశానంట మొత్తం కాలనీల్లో. అది ఒక ఆరోపణ. అదేవిధంగా పోలీసులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లంచాలు తీసుకున్నానంట, ఇది ఒక ఆరోపణ. అక్కడ మాకు చిన్న చిన్న క్వారీలు ఉన్నాయి, ఏదో సున్నపురాయి, దాని దగ్గర 10 కోట్లు సంపాదించానంట. లెక్కేసుకుంటూ వచ్చారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమో వేశాడు ఇత్తనం. ఈ ఇత్తనం కూడా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మన లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చింది. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇత్తనం తయారు చేశారు. ఆ ఇత్తనాన్ని రాధాకృష్ణ గారు ఆయన పేపర్లు వేశాడు. దానికి నీళ్లు పోస్తున్నాడు ఎవరు? TV5 బిఆర్ నాయుడు ఇవాళ నీళ్లు పోశాడు. రేపు ఎరువేస్తాడు ఎవరు? కిరణ్ గారు. ఈనాడు ఆయన ఎరువేస్తాడు. ఎరువేసేది కచ్చి పువ్వు కాసింది అంటారు. ఆ పువ్వును తీసుకెళ్లి ఎక్కడో చూపించే ప్రయత్నం. ఇలాంటి పిచ్చి వేషాలకు భయపడటానికి మేము సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా. చూడు ఎంత పండగ చేసుకున్నారు, నీకు చూపిస్తా. ఇది తీసుకొచ్చా. TV5 ఆంధ్రజ్యోతి పేపర్లోనేమో పొద్దున్న వేస్తాడు. TV5లో 1 కాదు 2 కాదు అంబటి అవినీతి చిట్టా సంబరం చేసుకుంటున్నాడు. ఇది ఒకటి. ఇవాళే ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతిలో ఏం కానీ ఇది ఒకటి. బాబోయ్ ఇన్ని స్కాముల బయటపడ్డ అంబటి అరాచకం. బాబోయ్ ఇన్ని స్కాముల అంబటి రాంబాబు బండారం బయటపడిపోయింది. తేల్చేశాడు బిఆర్ నాయుడు. ఇక నేను దొంగ తేల్చేశాడు. ఇంకోటి కామెడీ, భలే కామెడీగా, అబ్బా అంబటి దొరికేశాడు, అబ్బా అంబటి దొరికేశాడు, పట్టేసుకున్నారు నన్ను. ఇది చూడండి, జగనన్న కాలనీలో ఆంబోతుల మేత. ఆంబోతులు అంటే ఎవరో ఆంబోతులు? అసలు బిఆర్ నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరు ఉన్నారా? అసలు చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరు ఉన్నారా? ఎక్కడ పడితే అక్కడ మేసే బ్యాచ్ కదా ఇది. అసలు మిమ్మల్ని ఆంబోతులు అంటే చాలా పొరపాట్లే. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే బ్యాచ్ ఇది. ఎవరు? బిఆర్ నాయుడును చంద్రబాబు నాయుడును. మీరు నన్ను పట్టుకుంటారు, పట్టుకొని చూస్తాను. అంబటి ఆత్రం పెట్టారు ముహూర్తం. ముహూర్తం పెట్టారని నాకు ఏం మర్డర్ చేసేస్తారా? జైలు వేసేస్తారా? నా ఆత్రం అంట ముహూర్తం పెట్టి. ఇవన్నీ TV5వే. ఇవాళ TV5 వరకే చూసాం. రేపు మా కిరణ్ బాబాయ్ వస్తాడు, ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి. అసలు మీకన్నా అవినీతి పరులు ఎవరున్నారయ్యా? రామోజీరావు కన్నా అవినీతి పరుడు, రాధాకృష్ణ కన్నా అవినీతి పరుడు, బిఆర్ నాయుడు కన్నా అవినీతి పరుడు, చంద్రబాబు కన్నా అవినీతి పరుడు, లోకేష్ కన్నా అవినీతి పరుడు ఎవడున్నాడు చెప్పండి? నన్ను అవినీతి పరులు అంటారా? నిరూపించండి చూస్తా. అది ఎంతవరకు నిజమో